Hello guys, today's topic is sliding window protocols. This sliding window protocols can an error-free protocol, and it can be used to increases the efficiency. And in this, we can send multiple frames at a time. సింగిల్ టైంలో మనము మల్టిపుల్ ఫ్రేమ్స్ని ఎట్ ఏ టైం మనం ఫార్వర్డ్ చేసుకోవడానికి స్లైడింగ్ విండోస్ని యూస్ చేస్తాం అనమాట. సో దీనిలో మనకి 3 టైప్స్ అనేది ఉన్నది. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి 1 బిట్ మెథడ్, గో బ్యాక్ నెట్వర్క్ అండ్ సెలెక్ట్ టు రిపీట్. అండ్ సో దీనిలో మనం ఫస్ట్ మెథడ్ని 1 బిట్ని చూద్దాము. సో 1 బిట్ స్లైడింగ్ విండో అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ సైజ్ వచ్చేసరికి ఈ విండో సైజులో జస్ట్ ఓన్లీ 1 బిట్ని మాత్రమే మనం ట్రాన్స్మిట్ చేస్తాము. సో ఇలా ట్రాన్స్మిట్ చేయడం వల్ల మనకి డేటాని ఫార్వర్డ్ చేసుకుంటున్నాము. అండ్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ కోసం కూడా మనం వెయిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బిట్ని మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నొటేషన్ అనేది ఒకటి ఫాలో అవుతున్నాం అనమాట. ఆ నొటేషన్ ఏంటంటే ఫస్ట్ వన్ సీక్వెన్స్ తీసుకుంటున్నారు. దీనిలో మనకి ఫస్ట్ నొటేషన్ ఎలా తీసుకుంటున్నారంటే ఫస్ట్ సీక్వెన్స్, నెక్స్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ నెక్స్ట్ ప్యాకెట్ ఆర్ ఫ్రేమ్ని తీసుకుంటున్నారనమాట. ఫ్రేమ్ నెంబర్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఫ్రేమ్ ఏది తీసుకుంటామో దాన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఈ నొటేషన్లో మనం తీసుకుంటాము. అండ్ దీనిలో ఇంకొక సెకండరీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాస్ట్రిక్స్ సింబల్ని తీసుకుంటున్నాం అనమాట. ఈ యాస్ట్రిక్స్ సింబల్ ఏంటంటే నెట్వర్క్లో డేటా అని ఎక్నాలెడ్జ్మెంట్ని యాక్సెప్ట్ చేసిన ఆర్ డేటాని రిసీవ్ చేసుకున్నా కూడా ఈ సింబల్ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ని అయితే మనం గమనించినట్లయితే వీటిలో మనకి 4 ఉన్నాయి అన్నమాట. 4 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఛాన్స్ చూడండి, అసలు ఎటువంటి ఎర్రర్స్ అనేది జనరేట్ అవ్వకోకుండా డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ చేసుకునేటప్పుడు. ఇది ఫస్ట్ కండిషన్ అనమాట. అంటే ఎర్రర్స్ అనేవి ఏమీ లేకపోతే మనం ఎలా తీసుకుంటున్నాం చూడండి. ఎట్ ద సెంటర్ సైడ్ చూడండి, ఈ సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ బిట్ అనమాట ఇది. ఓకే, దానికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ మనం తీసుకుంటాము. అంటే దీనికి ఎక్నాలెడ్జ్మెంట్ మనం ఏం తీసుకోవట్లేదు కాబట్టి 1గా రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఎక్నాలెడ్జ్మెంట్ని 1గాను ఇక్కడ మనం ఫస్ట్ బిట్ అంటే A0ది సంబంధించి మన ప్యాకెట్ని ఫార్వర్డ్ చేస్తున్నాము. ఫస్ట్ ప్యాకెట్ అండ్ దీనికి ఎక్నాలెడ్జ్మెంట్ ఏం లేదు, నెంబర్ 1గా రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, దాని యొక్క ఫ్రేమ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. A0 అనే ఫ్రేమ్ని సెండర్ సైడ్ నుంచి రిసీవర్ సైడ్కి ఫార్వర్డ్ చేసినప్పుడు ఇక్కడ రిసీవర్ సైడ్ ఈ నొటేషన్ తీసుకుంటుంది అనమాట. అదే సేమ్ ఇక్కడ ఫస్ట్ బిట్ అదే సీక్వెన్స్ నెంబర్ 1 అండ్ దానికి ఎక్నాలెడ్జ్మెంట్ 1 అండ్ A0 అనే ఫ్రేమ్ని తీసుకున్నాము. సో ఇది రిసీవ్ చేసుకుంటే అది యాస్ట్రిక్ సింబల్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట టాప్ కార్నర్లో. అండ్ దీనికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ని ఏది బి లైన్ కదా ఫార్వర్డ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఏ అనేది ఇక్కడికి ఫార్వర్డ్ చేసింది మెసేజ్, బి అనేది ఎక్నాలెడ్జ్మెంట్ ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి ఆ బికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ని ఇక్కడ మనకి సీక్వెన్స్ ఏంటి 0 సీక్వెన్స్, ఎక్నాలెడ్జ్మెంట్ని ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి 1గా రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ B0కి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్. సో దాన్ని ఇక్కడికి నెక్స్ట్ సెంటర్ సైడ్కి ఫార్వర్డ్ చేస్తుంది. మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా రిసీవ్ చేసుకున్నామని ఇక్కడ ఇండికేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ మెసేజ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద రిసీవర్, ద సెండర్ కెన్ సెండ్ ది అనదర్ మెసేజ్ అనదర్ ఫ్రేమ్. సో ఇక్కడ సెకండ్ ఫ్రేమ్ ఫార్వర్డ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఫ్లిప్ అవుతుంది. 0 ఇక్కడ 1 ఇక్కడ 0 అయింది. సో నెక్స్ట్ వన్ ఏంటిది A1గా తీసుకుంటున్నాం అనమాట. A1 అనే ఫ్రేమ్ని ఇక్కడ మనం ఫార్వర్డ్ చేస్తున్నాం Bకి. ఇది రిసీవ్ చేసుకుని అని యాస్ట్రిక్ సింబల్తో రిసీవ్ చేసుకుంది. అండ్ అదే మెసేజ్ అంటే దీనికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ని ఇక్కడ మనం ఫార్వర్డ్ చేస్తున్నాం చూడండి, 1 బిట్ అండ్ ఇక్కడ మనం 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1గా ఫ్లిప్ అయింది అనమాట. అండ్ ఇది Bకి సంబంధించినది కాబట్టి B0 ఆల్రెడీ ఫార్వర్డ్ చేసాం కాబట్టి B1గా తీసుకుంటున్నాం అనమాట. ఇది నెక్స్ట్ దానికి. ఇక్కడ కూడా చూడండి మనకి యాస్ట్రిక్ సింబల్స్ చూపించాము అంటే ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ చేసుకుంది అని అర్థం అనమాట. సో మీకు ఇప్పుడు విషయం అర్థమవుతున్నట్టుంది ఈ నొటేషన్స్ మనం ఎలా తీసుకుంటున్నాము అనేది. సీక్వెన్స్ అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆల్వేస్ ఆపోజిట్ అండ్ సెండర్ సైడ్ మనం పంపించే ఫ్రేమ్స్ కూడా ఆపోజిట్గానే ఉంటాయి. బిట్స్ అనేది కాంప్లిమెంట్ అయి ఉంటాయి. అండ్ బి సైడ్కి సంబంధించిన బిట్స్ 2 సేమ్ బిట్స్గా మనం కన్సిడర్ చేస్తాము. ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా చూడండి సేమ్ బిట్స్ని కన్సిడర్ చేసాము అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కేసు చూడండి, డేటా
ఫ్రేమ్ అనేది లాస్ అయితే, డేటా ఫ్రేమ్ విల్ బి లాస్. అప్పుడు ఏం జరుగుతుంది, 0 1 ఇది ఫస్ట్ ఫ్రేము, ఇది రిసీవ్ చేసుకుంది, యాస్ట్రిక్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ కూడా రిసీవ్ చేసేసుకుంది. బట్ ఇక్కడ 10A1 అనే మెసేజ్ని, ఫ్రేమ్ని ఇది రిసీవ్ చేసుకోలేకపోయింది. అంటే రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ నుంచి మనకి ఎటువంటి ఎక్నాలజ్మెంట్స్ అనేది రాలేదు కదా. సో అగైన్ ఇది ఏం చేస్తుందంటే ఒక టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది. ఆ టైం స్లాట్ అనేది అయిపోయిన తర్వాత, అంటే టైమ్ అవుట్ అంటాం దీన్ని, అయిపోయిన తర్వాత సేమ్ ఫ్రేమ్ని ఇక్కడ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం అనమాట, రీట్రాన్స్మిట్ చేస్తున్నాము. అండ్ ఈ టైంలో ఇది రిసీవ్ చేసుకుంటే కనుక ఇది అగైన్ మళ్ళీ ఆ ఫ్రేమ్ని సంబంధించిన ఎక్నాలజ్మెంట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ సెకండ్ టైం కూడా ఒకవేళ లేదనుకోండి, ఇది వెళ్ళలేదనుకోండి, అగైన్ మళ్ళీ అదే రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఇలాగ డేటా అనేది లాస్ అయితే ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి డేటాని రిసీవ్ చేసుకుంది విత్ ఎర్రర్ కనుక అక్కరైతే, డేటా రిసీవ్ చేసుకుంది బట్ ఎర్రర్ అక్కరైతే ఎట్లాగా. సో అది కూడా మనకి డౌట్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి చూడండి, ఈ డేటాని మనం ఇక్కడ ఫార్వర్డ్ చేసాం. సో ఇక్కడ మనకి ఇది ఎర్రర్ అనేది రిసీవ్ చేసుకుంది, ఎర్రర్ వచ్చిందని తెలిసింది, అర్థమైంది. ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్నాలజ్మెంట్ అనేది ఎటువంటి ఎక్నాలజ్మెంట్ రాదు. సో ఇక్కడ కూడా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి, సో సెంటర్ సైడ్ ఎక్నాలజ్మెంట్ రాలేదు కాబట్టి ఇది ఏం అర్థం చేసుకుంటుంది, ఫ్రేమ్ అనేది రిసీవ్ అవ్వలేదేమో అని అనుకొని అగైన్ మళ్ళీ ఆ ఫ్రేమ్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ దానికి సంబంధించిన, ఇప్పుడు ఎర్రర్ ఫ్రీ కనుక జనరేట్ అయితే మళ్ళీ దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ అనేది ఇక్కడ మనకి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో లాస్ట్ కేసు చూడండి అమ్మ, ఇక్కడ 4th కేసు వచ్చేసరికి ఎక్నాలజ్మెంట్ కనుక లాస్ అయితే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేసేసాము. ఇక్కడ ఫార్వర్డ్ చేసుకున్నప్పుడు ఇది రిసీవ్ అయింది, బట్ ఫ్రేమ్ అనేది ఎక్నాలజ్మెంట్ అనేది రిసీవ్ కాలేదు. ఎక్నాలజ్మెంట్ రిసీవ్ కాకపోయినా కూడా ఇక్కడ టైం అనేది ఇస్తుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds అనుకోండి, ఆ 5 secondsలో మనకి ఇక్కడ ఎక్నాలజ్మెంట్ రాలేదనుకోండి, అగైన్ ఇదే మెసేజ్ మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తుంది. చూడండి 01A0 01A0 అదేని మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తే, ఈసారి కనుక ఇది రిసీవ్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ని ఇక్కడ మనకి అగైన్ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి 1 bit అనేది డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ వీటిలో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే ఈ విధంగా రెక్టిఫై చేసుకుంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.